మనుషుల్లా మాట్లాడలేదు, మనుషుల్లా ప్రవర్తన కూడా చేయలేదు. ఎంత హీనాతిహీనంగా మాట్లాడుతూ ఎంతో ఎదవ పనులు, ఎన్నో ఎదవ పనులు చేసినటువంటి ఒక ఎదవల్లాగా మాట్లాడారు. వాళ్ళు జర్నలిస్టులు అంటే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ప్రెస్ మీట్కు అక్కడ రౌండ్ టేబుల్ సమావేశము ప్రెస్ మీట్ ఏదో పెట్టారు. పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అటు చూపిస్తూ నువ్వు రానివ్వము, తొక్కుతాము, చెక్కుతాము, ఇలాంటి డబ్బా మాటలని చాలా మాట్లాడారు. అసలు నిజంగా వీళ్ళ మనుషులేనా అనిపించింది నాకైతే మాత్రం. అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, ఏదన్నా సంబంధం ఉందా? మాట్లాడే స్వేచ్ఛ లేదా అని చెప్పేసి అంటున్నారు. మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, బూతులు తిట్టే స్వేచ్ఛ ఎవరికి లేదు. నిజం, అది తొక్కుతారు, తీసుకెళ్లి జైల్లో పెడతారు. కానీ ఇలాంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్టులుగా మాట్లాడుతూ మేము జర్నలిస్టులము, మేము ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది, అధికారం ఉంది అంటున్నారు. మనుషుల్లో బతకండి ముందు, జర్నలిస్టుల తర్వాత. జర్నలిస్ట్ కుటుంబాలన్నీ కూడా వేళ నోటి మీద వేలేసుకున్నట్టుగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని జర్నలిస్టులు అంటే సిగ్గు సిగ్గు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏదేమైనా సమాజంలో జర్నలిజం అన్నా జర్నలిస్ట్ అన్నా కూడా ఒక వాల్యూ ఉంటది. సో అసలు ఎవరైనా జర్నలిస్ట్ అనే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ సమాజంలో. సో దానికి మీరు ఏం చెప్తారు? సమాజానికి దిక్చూసి సమాజానికి ఒక దారి చూపించే జర్నలిజం వేళ ఇంత అన్యాయం అయిపోయిందా అనుకున్నాను, కానీ వాళ్ళు జర్నలిస్ట్ కాదని తర్వాత తెలిసింది. ఎందుకంటే జర్నలిజం అంటే సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ సామాన్యుడు ధైర్యంగా ఆనందంగా బతికే విధంగా దారి చూపించేదే జర్నలిజం. అలాంటి జర్నలిజాన్ని ముసుగులో రజాకారులు భావజాలంతో, అంటే రజాకారులని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు తెలంగాణలో రజాకారులు మన తెలంగాణని ఏలేటప్పుడు దీన్ని తుర్కిస్తాన్ చేయాలని ఎన్నో ఆలోచనలు చేసి ఎంతోమంది వీరులను చంపి వీర మాతల్ని మానభంగాలు చేసి ఇష్టానుసారంగా ప్రవర్తన చేసి తెలంగాణలో అక్రమాలు చేసి అన్యాయాలు ఘోరాలు చేసినటువంటి వ్యక్తులు రజాకారులు. వాళ్ళని భారతదేశానికి స్వతంత్రం వచ్చే తరుణంలో తొక్కి వారి దేశాలకు వారిని పంపించేసిన చరిత్ర మంది. కానీ అదే భావజాలంతో ఇక్కడ ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు అనిపిస్తుంది ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత. ఇంత అన్యాయం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వాట్స్, పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్, ఆ తర్వాత వీళ్ళ రియాక్షన్, ఆ తర్వాత ఆయన మాట్లాడొద్దు, అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి, తిట్టకండి, అరెస్ట్లు ఏవి కూడా వద్దని చెప్పేసి కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మర్చిపోయారు కూడా, దీని గురించి అసలు ఆలోచన లేదు. బట్ కొంతమంది వచ్చేసి ఇక్కడ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి విషయాన్ని రెండు ప్రాంతాల మధ్య, అంటే తెలంగాణ ఆంధ్ర అనే స్థాయికి తీసుకొచ్చారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేనేం చెప్తానంటే, అసలు ఇలాంటి భావజాలంతో మీరు ఎందుకు బతుకుతున్నారు? ఇది భారతదేశం. భారతదేశంలో ఒక భాగం, ఒక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, ఎవరు కాదంటానికి లేదు. ఇదేం తుర్కిస్తాన్ కాదు, పాకిస్తాను కాదు కదా. మరి అలాంటప్పుడు సరే, అక్కడ జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ, ఇక్కడ నాగేశ్వరరావు ఇష్యూ ఓకే. మరి సినిమా వాళ్ళు ఏం చేశారా మిమ్మల్ని నాకు అర్థం కాదు. సినిమా వాళ్ళని అంత దుర్భాషలు ఆడవలసిన అవసరం ఏమొచ్చింది? సినిమా వాడు చదువుకోడంట, మూర్ఖుడంట, మృగమంట, తాగుబోతంట, తిరుగుబోతంట, వాళ్ళు సక్రంగా బతకరంట. రే బాబు, వాడెవడో 70 సంవత్సరాలు వృద్ధ జర్నలిస్ట్ అంట, వెధవగా చెప్తున్నావు. రే ఎధవ, మా ఈ లక్షల కుటుంబాలు రా. నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. నా కుటుంబాలు లక్షల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము ఎంతో గౌరవంగా, మా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మేధావులు, ఎంతో మంది సంస్కారంతో చదువు హైలీ టెక్నాలజీతో ఇవాళ ప్రపంచ స్థాయిని గెలుచుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడిన ఓ దరిద్రుడా, కళ్ళు తెరువు. ఓ రజాకార్ భావజాలు కూడా నువ్వు కళ్ళు తెరవరా ఎధవా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత అన్యాయమా? సినిమా వాడినట్టే నీ దృష్టిలో అంత చులకైపోయాడా? లక్షల కుటుంబాలకి ఇవాళ హైదరాబాదులో ఉండి పన్నులు కడుతూ ప్రభుత్వానికి అండగా నిలబడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో వందల వేల కుటుంబాలకి చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేపిస్తూ సంపాదించిన దాంట్లో సగం సొమ్ముని దానం చేసినటువంటి బ్రహ్మాండమైన దాన కన్నులు ఉన్నారా నా సినిమా ఇండస్ట్రీలో. నువ్వెక్కడి నుంచి వచ్చావురా యధవా? ఒక్కసారి ఆలోచించుకో. నిజంగా కడుపు రగిలిపోతుంది. సినిమా వాడు నిన్నేం చేశాడు? సినిమా వాడు నీ గురించి మాట్లాడా? సినిమా వాడు నీతో పోటీ పడ్డా? ఏం లేదే. అలాంటప్పుడు వాళ్ళు గొడవలో వచ్చి ఎద్దు కొట్టుకుని లేకతోనే చంపినట్టు మా మీద, మా కుటుంబాల మీద, మా జీవితాల మీద మాట్లాడేటువంటి దుర్మార్గుడా మారురా. 70 సంవత్సరాల పైబడి వయసుంది, కాటికి కాళ్ళు చూపుకున్న ఎదవ నువ్వు కూడా ఇలా మాట్లాడితే సబువేనా?
మనుషుల మధ్య మానవత్వం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. అందులో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేవాడేరా జర్నలిస్టు. ప్రతి ఒక్కడు బాగుండాలి, వాడికైనా కష్టాలుంటే అండగా నిలబడాలి, వాడేదో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఆర్థిక సాయం చేయాలనేవాడేరా జర్నలిస్టు. నీలాంటి ఎదవ జర్నలిస్ట్ అంటే కడుపు రగిలిపోతుంది. వేళ నా సినీ కుటుంబాలను ఇంత ఘోరంగా విమర్శించిన ఆ ఎదవ జీవితంలో కుక్కలు నిజంగా ఎంత కడుపు రగిలిపోతుంది. ఏదేమైనా మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ దే దేశం అభివృద్ధి చెందాలంటే మనందరం సైక్యతగా ఉండాలి, మనందరం బాగుండాలి, మనందరం కూడా అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకోవాలి తప్ప నాదేదో ఇక్కడ అసలు రజాకారుల వదిలేసినటువంటి ఆ భావజాలాన్ని ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఈవేళ మనుషుల మధ్య ఆ ఇలాంటి గొడవలు సృష్టించడానికి నీకేమో ఎవడు అండగా ఉన్నాడో నాకైతే తెలీదు, ఎవడు రాజకీయ నాయకుడు సంకనాకుతున్నావో నాకు తెలీదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. జర్నలిస్ట్ గా పేరు చెప్పుకున్నావు, జర్నలిస్ట్ గా జీవితాన్ని ముగిస్తున్నావు, ఇక అయిపోయింది టైం. ఇప్పటికైనా మనిషిగా మారు, మానవత్వంతో బతుకు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చాలా మంది జర్నలిస్టుల పేర్లతో ఇష్టానురాతిగా సమాజాన్ని ఇబ్బంది పెడుతూ దుర్భాషలాడుతూ ఇంత పృథ్వీ అని ఎవరో ఒక అతను ఉన్నాడు, ఏదో తెలంగాణ వాదంట, తెలంగాణ ఆయన ఒక్కడే తీసుకొచ్చాడంట. ఆయన అందరినీ తిడుతున్నాడు, సినిమా వాడిని తిడుతున్నాడు, రాజకీయ నాయకులను తిడుతున్నాడు, ఎలా పడితే అలా ప్రవర్తన చేస్తున్నాడు, తవ్వేస్తానంటున్నాడు, తీసేస్తానంటున్నాడు. కనీసం మీరు పట్టించుకోరా? సజ్జనార్ గారు మీకే చెప్తున్నా, పట్టించుకోరా?